ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. విశ్వజనీన సత్యాలకు, విశేషాలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలతో వారం వారం కవులను, రసజ్ఞులను అలరించే నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు పిఠాపురం. గత వారం సమూహంలో ఇవ్వబడిన ఆ నింగి నుండి నేల దాకా అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి కొన్ని కవితలను సమూహ సలహాదారులు, సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు, మార్గదర్శకులు, సుప్రసిద్ధ సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను. ఆ నింగి నుండి నేల దాకా అనే అంశం ఎంతో విస్తృతి గలది, అపారమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్కంఠతాభరితమైనది. నానాటికి జ్ఞాన విజ్ఞానాల్లో ఆరితేరుతున్న మన కవిమిత్రుల కవితలను ఆస్వాదిద్దాం పదండి. గీతారాణి అవధానుల గారు అంశానికి స్త్రీవాద దృక్పథాన్ని జోడించి ఆలోచనాత్మకమైన, ఔచితీమంతమైన కవితను అందించారు. ఒకప్పుడు స్త్రీని వంటింటికే పరిమితం చేసి ఇల్లే వైకుంఠమన్నారని, చిన్న వయసులోనే పెళ్లి చేసి చేతులు దులిపేసుకొని ఆమెలోని కళలన్నింటినీ ఆదిలోనే తుంచేశారని అన్నారు. అయితే కాలం మారిందని, నేటి స్త్రీ ధైర్య స్థైర్యాలను పుంజుకుందని, చదువుకొని కుటుంబానికి, సమాజానికి వెలుగు తెచ్చిందని, నింగి నేల అంతటా తానే అయి ప్రపంచాన్ని శాసించే ఏలిక అయిందని ఎంతో బాగా వర్ణించారు. రేపటి తరానికి నేటి మహిళ ఆదర్శంగా నిలిచిందని అంటూ స్ఫూర్తిదాయక కవిత రచించారు కవయిత్రి. ఏడెల్లి రాములు గారు అలనాడు నీలాల గగనం, జీవరాశికై మేఘం కురిపించే వర్షం, పంట పొలాలు ఇవన్నీ మనోహర దృశ్యాలని, ఆనాడు గుడిలో గుడిసెలో జీవన గంటలు పేదరిక మెరుగని సిరిమల్లెలని వర్ణించారు. ఈనాడు అభివృద్ధి పేరిట కాలుష్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తపరిచారు. మన పుడమి మహారత్న గర్భశోభితమని, అణువణువు కాపాడుకుంటే కరిగిపోని 7 రంగుల సింగిడిలా కళ్ళవిందు చేస్తుందని మంచి సందేశమిచ్చారు కవి. కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు మార్పు అనే శీర్షికతో వర్తమాన సమాజ వికృత స్వరూపానికి అద్దం పట్టారు. ఆ నింగి నుండి నేల దాకా పంచభూతాలను మనిషి విధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు. ధరణి గొంతుకు ఎన్ని ఉరులో అనే పంక్తితో మానవుడు ప్రకృతి పట్ల చేస్తున్న అపచారాన్ని కళ్ళ ముందుంచారు. దగాలు, దోపిడీలు యథేచ్ఛగా రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ పరిస్థితులన్నీ మారాలంటే దివి నుండి భువికి ఒక ఉద్యమం రావాలన్నారు కవయిత్రి. డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు అంతా మనదే అనే శీర్షికతో ఆనందించే, ఆస్వాదించే మనస్సు ఉంటే, పవిత్రమైన మనోనేత్రంతో చూడగలిగితే ఆ నింగి నుండి నేల దాకా ప్రతి జీవి, ప్రతి దృశ్యము మనకు అపురూపమైన అనుభూతినిచ్చేదే అంటున్నారు. నిజమే, కవయిత్రి అన్నట్లు సూర్యచంద్రులు, పువ్వులు, తరువులు ఇలా ఎటు చూసినా సమ్మోహనమే కదా. ఇంత విలువైన ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి ముందుకు సాగగలదనే మంచి సందేశమిచ్చారు ఆమె. డాక్టర్ బి సుధాకర్ గారు సర్వం మానవమయం అనే శీర్షికతో నేటి మానవుడు అంతా నేనే, అంతటా నేనే అంటూ తన మేధోబలంతో సృష్టి రహస్యాలను ఛేదిస్తూ, విశ్వమంతటిని ఆక్రమిస్తూ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడన్నారు. పంచభూతాలను ఎదురిస్తూ పంచేంద్రియాలపై పట్టుకోల్పోతూ అనే పంక్తులు మనిషి
ప్రకృతి పట్ల, సమాజం పట్ల చేస్తున్న విధ్వంసాన్ని చూపిస్తున్నాయి. డబ్బే లోకంగా బతుకుతూ ప్రపంచంలో చెత్తని మిగులుస్తున్నాడు అనడంలో కవి హృదయ క్షోభ కనిపిస్తోంది. నల్లు రమేష్ గారు 'జల్లికట్టు' అనే శీర్షికతో కవితలో వక్రోక్తిని ఉపయోగించి సమాజంలోని నేటి పరిస్థితులపై నిరసన స్వరాన్ని వినిపించారు. నింగినుద్దేశిస్తూ "ఏముందక్కడ, రంగులన్నీ వెలిసిపోయాక సూర్యుడిలోనూ వివర్ణమవుతున్న తన రక్తమే కనబడుతోందని" వ్యంగ్యంగా అంటారు. అప్పుల భారం వెలిగించిన ధరల నిప్పు కణికలతో నేలంతా తగలబడిపోతుందంటారు. జల్లి క్రీడను ప్రతీకగా చేసుకొని పోరాడే గొంతుకులను బలి పశువులను చేసే ఆట మొదలైందంటారు. నింగిని నేలను ఏకం చేసే నిఖార్సైన పోరాటమే మార్పుకి మార్గం అంటూ పరోక్షంగా ప్రజలను మేల్కొల్పారు కవి. పత్తిపాటి రూపలత గారు "ఆ నింగి నుండి పుడమికి చేరే నీటి చుక్కని జలతారు వీణతో సరిపోలుస్తూ మనోజ్ఞమైన కవితనందించారు మనకి. సంతోషాల గమకాలు వినిపించే ఆ వర్షపు నీటిధారను చూడగానే పుడమి పొందే పులకింత అంబరాన్ని చేరుతుందిట." నిజంగా కవయిత్రి అన్నట్లు నీటి చుక్క పయనం ఒక అద్భుతం. ప్రతి జీవి మదిలో ఒక అపురూప దృశ్య కావ్యం. ఆ దృశ్య కావ్యాన్ని కవయిత్రి మన కళ్ళ ముందుంచారు ఎంతో కమనీయమైన రీతిలో. డాక్టర్ ఎడవల్లి తిరుమలరెడ్డి గారు "నింగి నేలలు ఎన్నటికీ కలవని సమాంతరాలనే గుట్టు తెలుసుకుంటే మనం ఓ మెట్టు ఎక్కినట్టే" అంటూ నేల విడిచి సాము చెయ్యవద్దని ప్రబోధిస్తున్నారు తమ కవితలో. నింగి నేలల మధ్య ఇమిడి ఉన్న చిత్రాలు ప్రకృతి మాత మనకు ప్రసాదించిన వరాలు అంటారు. అంతులేని ఆకాశతత్వాన్ని మానవుడు తన మేధస్సుతో తెలుసుకుంటాడని, అదే పరమాత్మతత్వమని తాత్విక సందేశాన్నిచ్చారు కవి. ఎంవి ఉమాదేవి గారు "ప్రకృతి ప్రయాణం" అనే చక్కటి శీర్షికతో తన కవితను రాస్తూ నింగి నేలల మధ్య కనిపించే ప్రకృతి అందాలను తిలకిస్తూ మనిషి మనస్సు సాగించే పయనాన్ని ఎంతో రమణీయంగా చిత్రించారు. శూన్యంలా కనిపిస్తుంది కానీ అక్కడ ఎంత అమృతత్వం దాగి ఉందో అంటూ ఆకాశపు సొగసులను వర్ణించారు. క్షణక్షణం కదలాడే మేఘాలు సమయానుసారం చినుకులను భూమికి అప్పగిస్తూ హరితవర్ణ హారతిని బదులుగా ఇమ్మంటాయిట. కొండలు కోనలు మూగజీవులకు ఆశ్రయాలుగా ఉన్నాయని, కొండవాలుల్లో గిరిజనుల శ్రమ సౌందర్యం కనిపిస్తుందని అంటారు. నిజమే, కవయిత్రి అన్నట్లు భూమిని ఆకాశాన్ని కలిపే కావ్యం ఒకటి సృష్టిద్దామని ప్రతి కవి హృదయం తపిస్తుంది. ఎందుకంటే ఆ నింగి నుండి ఈ నేల దాకా అంతా సజీవ చైతన్యమే. రమాదేవి బుక్కపట్నం గారు "అక్కడంతా శూన్యమే, కానీ కనిపిస్తుందక్కడ సొగసైన నీలివర్ణం, వినిపిస్తుందక్కడ మేఘాల రాగం" అంటూ ఆశావహ దృక్పథంతో కవితను ప్రారంభించి తుదిదాకా అదే స్వరంతో కొనసాగించారు. వాన వెలిసిన వెంటనే ఆవిష్కృతమయ్యే అందమైన ఇంద్రధనస్సు మానవలోకానికి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుందని, జీవితాన సప్తవర్ణాలు తాను పంచుతానంటూ చేయూతనిస్తుందని వర్ణిస్తూ సానుకూల వైఖరిని ప్రకటించారు కవయిత్రి. విఠాల శ్రీకాంత శర్మ గారు "హృదయం నిండా ప్రేమను నింపుకోగలిగితే, ఈర్ష్యాద్వేషాల ఇరుకు గదులను నిర్మూలించగలిగితే, ఆ నింగి నుండి ఈ నేల దాకా అంతా ప్రేమమయమే కదా" అంటున్నారు. నిజమే,
కవి అన్నట్లు స్వార్థపు భావనలు విడనాడి ప్రతి వ్యక్తిని భగవంతుడి స్వరూపంగా భావిస్తూ నీవే నేను నేనే నువ్వు అనే ఏకాత్మ స్థితికి చేరుకోగలిగితే ఈ విశ్వమంతటిలోనూ ప్రేమ నిండి ప్రపంచం శాంతికి నిలయంగా మారుతుంది. బత్తిన గీతాకుమారి గారు ఒకప్పుడు జలసిరులతో పంటలతో కళకళలాడిన సంస్కారపూరిత ప్రపంచం కలుషితమైందంటూ తీవ్ర వ్యధను వ్యక్తం చేశారు. దేవళమంత దేహాలలో మానసాలలో విషపు గాలేదో నిండింది అంటూ స్వార్థం పెనుభూతమై అంతటా వ్యాపించి ప్రకృతిని మనిషిలోని సద్గుణాలను అనుభూతులను మింగేస్తోందని అన్నారు. చంద్రమండలాన్ని కూడా ఆక్రమించబోతున్న నేటి తరానికి తప్పకుండా నీతి కథలను పెద్ద బాల శిక్షను వినిపించాలని మంచి సందేశమిచ్చారు కవయిత్రి. ఎర్రాబత్తిన మునీంద్ర గారు చిన్న కవితలోనే గొప్ప భావాలను పలికించారు. ఈ పుడమిపై తానెంత అని అనుకున్నా మనస్సులోని ఆకాంక్షలు మెదడులోని ఆశలు ఉవ్వెత్తున నింగిపైకి ఎగసి విహరిస్తాయని హృదయం విశ్వమంతా తానే అయి తనలో కమ్ముకున్న నిరాశ నిస్పృహలను పారద్రోలుతుందని సకారాత్మకమైన తీరులో కవితను నడిపించారు కవి. కవితలోని శిల్పం ఆలంకారిక శైలి పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు నింగికి నేలకు మధ్య ఉన్న అనుబంధం ఈ భూగోళం పుట్టినప్పుడే మొదలైందంటారు. నింగి నుండి కురిసే వాన వల్లే పుడమి తల్లి పచ్చదనాన్ని నింపుకుంటోందని, సూర్యకాంతి వల్లే ఈ భూమిపై జీవకోటి జనిస్తుందని అంటారు. అలాగే అమావాస్యకు పున్నమికి సముద్రపు టలలు నింగినందుకునే ప్రయత్నం చేస్తాయని, రాహుకేతువులు సూర్యచంద్రులను సంహరించడానికి సిద్ధపడినప్పుడు ఈ నేలపైనున్న జీవకోటి అంతా ఎంతో బాధపడిందని అంటారు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా నింగికి నేలకు మధ్య ఉన్న బంధం శాశ్వతమైందంటారు కవి. ఆయన తన కవితను ఒక భిన్నమైన కోణంలో నడిపించిన తీరు చాలా బాగుంది. నెల్లూరు వెంకటలక్ష్మి గారు సామాజిక ఆర్థిక చట్టాలు ఎన్ని వచ్చినా మహిళ బ్రతుకులో మాత్రం మార్పు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఆకాశంలో సగం అవనిలో సగం అంటూనే మహిళను అధః పాతాళానికి తొక్కేస్తున్నారు అనే ఎత్తుగడలోనే కవిత సారాంశమంతా ఇమిడి ఉంది. మనసులో మనువులో పోరాటంలో ఆరాటంలో ప్రకృతిలో ఆకృతిలో సగం అంటూనే అతివ జీవితంతో చెలగాటమాడుతున్నారని, ఆమెను పంజరంలో చిలుకను చేశారని కవయిత్రి బాధను వ్యక్తం చేశారు. ఇన్ని అవమానాలను చీత్కారాలను భరిస్తూ రక్తచందనంలా తన పనిలో తాను తలమునకలవుతూ ముందుకే సాగుతున్న మహిళ సహనానికి, ఓర్పుకి మారుపేరైన ఈ భూమాత ఆశ్చర్యంతో శిరసు వంచి సలాము చేస్తోంది అనే ముగింపు పంక్తులను ఎప్పటికీ మర్చిపోలేము. కందుకూరి మనోహర్ గారు తనదైన వక్రోక్తి శైలిలో నడిపించారు కవితను. అంతా తలకిందులుగా కనిపిస్తోంది అనే ప్రారంభ పంక్తిలోనే నేటి సమాజ అస్తవ్యస్త పరిస్థితి ప్రతిబింబితమైంది. గగనంలో మెరిసిన కవితా సుందరి పయనాన్ని బాగా చిత్రించారు కవి. చివరి భావగణంలో కవిత్వ లక్ష్యం పేదలకు చేయూతనివ్వడం, నిస్సహాయులకు సాయమందించడం, తులసి తీర్థంలా పవిత్ర వాతావరణాన్ని కల్పించడం అని అన్యాపదేశంగా సూచించారు. చింతల కమల గారు యుగాలు మారినా తరాలు మారినా నింగికి నేలకు మధ్య ఉన్న స్నేహబంధం మాత్రం మారిపోదు చెదిరిపోదు అంటారు. సునామీలు వచ్చి సముద్రపు రూపురేఖలు మారిపోయినా, బడబాగ్నులెన్ని చెలరేగినా ఈ మైత్రి మాత్రం ఎన్నటికీ మాయనిదంటారు భావుకతతో కవయిత్రి.
ఆకాశం తన చిటపట చినుకులతో నేలకు వానదారులను వేసి తన స్నేహబంధ ఘనతను చాటి చెబుతుంది అనడం చాలా బావుంది. ఆకుమళ్ళ కృష్ణదాసు గారు ఆద్యంతము కవితాత్మకమైన పంక్తులతో చక్కటి కవితనల్లారు. వర్షపు జల్లులను జ్ఞాపకాల జల్లులుగా భావిస్తూ వాటినుద్దేశిస్తూ కవిత రాశారు. వాన వచ్చి కొంతసేపు కురిసి తిరిగి వెళ్ళిపోతూ కొన్ని జ్ఞాపకాలను చిలకరిస్తుందని అన్నారు. అవన్నీ విరుల చెలులై పరిమళాలను వెదజల్లుతున్నాయంటూ పారిజాతాలు పరాచికాలాడుతున్నాయని, కనకాంబరాలు వలపు కబుర్లు చెబుతున్నాయని, గులాబీలు గుసగుసలు చెబుతున్నాయని, సంపంగి మూతి ముడిచిందని, ఇలా రకరకాల పువ్వులను ఎన్నో విధాలుగా వర్ణించారు. నాటకీయ శైలిలో వర్ణించారు. వర్షం రాక కోసం ఈ భూమిపైనున్న ప్రతి జీవి, ప్రతి పువ్వు, ప్రతి తరువు ఎంతగానో ఎదురు చూస్తుంది అనే వాస్తవాన్ని కవి ఆహ్లాదభరితంగా తెలియజేశారు తన కవితలో. డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు అంశాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరించారు. మన్ను నుండి మిన్నుకి, మిన్ను నుండి మన్నుకి ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నా కావాల్సింది దొరకనే లేదు అనే ప్రారంభ పంక్తుల్లో ఈనాటి మానవుడి అయోమయ ప్రవృత్తిని, అసంతృప్తిని ధ్వనింపజేశారు. క్షణంలో సప్త సముద్రాలు చుట్టి వచ్చే మనిషి మనస్సుకి అసలు తనకు ఏం కావాలో తెలియదంటారు కవయిత్రి. బుద్ధికి బుద్ధి చెప్పాలి అనే చివరి పంక్తిలో నానాటికి వక్రమవుతున్న మనిషి ప్రవృత్తిపై ఒక చరుపు చరిచారు కవయిత్రి. ఈ అత్యుత్తమ కవితల విశ్లేషణలు చేసే సదవకాశాన్ని నాకిచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు, సహృదయ సాహితీ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమ గొప్ప కవితలతో నాకెంతో స్ఫూర్తినిచ్చినటువంటి కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి.